హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఏదో చూపిస్తుంది అని చూస్తున్నారా? ఇదైతే గుడి ప్రతిష్ఠ అండి. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే మొన్న గుడి ప్రతిష్ఠ అయితే చేశారు. ఒక్క టెంపుల్ కాదండి, ఒకేసారి 3 గుళ్ళైతే గనక ప్రతిష్ఠ చేశారు. 3 శివాలయాలే. చాలా అంటే చాలా బాగా చేశారు ప్రతిష్ఠ అయితే. ధ్వజస్తంభాలు కూడా ఏశారు. ధ్వజస్తంభాలేసినప్పుడంట దాంట్లో అట్లా నవధాన్యాలనేవి వెయ్యాలంట. చాలా మంచిదంట. అది వెండి, బంగారం అంట. మరి రియలో, ఫేకో నాకు కూడా అయితే తెలియదు. అవి ఏస్తే మంచిదని అంటారు. దాంట్లోనే పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, ఇంకా అగరబత్తి, ధూపం కూడా చూపిచ్చేశారు. కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అండి గుడి ప్రతిష్ఠ చూడటం. ఇంత బాగా చేస్తారని నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదు. ఈయన వచ్చేసి వీరభద్రస్వామి అంట. ఈయన కూడా శివుడే. మేమొచ్చేసరికే హోమం అయితే అయిపోయింది. ఇంకా శివాలయాన్ని, నందిని అన్ని విగ్రహాలన్నిటిని ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు. చాలా బాగా అయ్యగారు చాలా అంటే చాలా ఎనర్జీగా చాలా సేపు పూజ చేశాడు. చూస్తున్నారు కదా! ఆయన ఎంత బాగా చేస్తున్నాడో పూజనైతే. ఎన్ని గొడవలున్నా, ఎన్ని మనస్పర్ధలున్నా పండగ, ఫంక్షన్ అనంగాల్నే అందరూ కలిసికట్టుగా కలిసిపోయి బాగా చేస్తారండి ఈ ఫంక్షన్స్ అయితే. 3 గుళ్ళు తిరిగొచ్చేసరికి మా పిల్లలు అలసిపోయి ఇక్కడ పూలు వాళ్ళ కోసమే పోసినట్టు ఆడుకుంటున్నారు. ఈలోపు ప్రతిష్ఠ అయితే చేసేస్తున్నారు శివుడిని. నేనైతే 3 గుళ్ళు ప్రతిష్ఠను చూశానండి. చాలా హ్యాపీగా అయితే ఉంది. కరెక్ట్‌గా ఆ టయానికే ఎళ్ళిపోయాం మేము. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి, పసుపు, కుంకుమ వేసేసి లోపలికైతే వెళ్ళిపోయాము. మేము గుడిలోకి వెళ్తుండగా ఒక ఆవిడకైతే ఒంట్లో నాగదేవత అయితే వచ్చింది. అయ్యగారు వాళ్ళు పసుపు నీళ్లు జల్లి బొట్టు పెట్టేసి ఆమెనైతే చల్లబరిచారు. శివుడినైతే ప్రతిష్ఠించేశారు. ఊరంతా కూడా ఇలా జాతరలాగా పెట్టారు.